క్లాస్ బుక్, సెవెంత్ క్లాస్ బుక్ చూస్తే కొన్ని సమ్స్ అనేటువంటివి నాకే టఫ్గా అనిపిస్తుంటాయి అనమాట. సొల్యూషన్స్ ఏంట్రా ఈ క్వశ్చన్ ఇలా ఉంది అని చెప్పి అసలు అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా కష్టం అనిపిస్తుంది. బట్ ఐ వాజ్ ఎ వెరీ మెరిట్ స్టూడెంట్ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ డేస్ టిల్ 10th స్టాండర్డ్ అన్డౌటెడ్లీ. బట్ ఐ కుడ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఆఫ్ 6th or 7th క్లాస్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎస్పెషలీ ఐఎమ్ సేయింగ్. ఎందుకు ఇంత స్టాండర్డైజ్ అయిపోతున్నాయి క్వశ్చన్స్ అనేటువంటివి? ఈజ్ ఇట్ నెససరీ? అండ్ హౌ కెన్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు దీన్ని కోపప్ చేసుకోగలరు, అండర్స్టాండ్ చేసుకోగలరు, దాన్ని ప్రాక్టికాలిటీకి తీసుకురాగలరు అంటే వాట్స్ యువర్ ఆన్సర్ సార్? ఈజ్ ఇట్ నీడ్ ఆఫ్ ది ఆర్? పిల్లల్లో కూడా డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. అంటే ఒక స్టాండర్డ్ నుంచి ఒక స్టాండర్డ్కి వెళ్తుండేటప్పుడు వాడికి ఆ లెవెల్ ఆఫ్ దాన్ని ఏమంటామంటే మనం ఒక కాంపిటేటివ్ టైప్లో వాడికి ఒక క్వశ్చన్ అనేది లేకపోతే ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి లూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు అన్నీ ఈజీగా ఉన్నాయనుకోండి, అవే సమ్స్ ఉన్నాయనుకోండి, బోరింగ్గా కూడా ఉంటుంది ఒక స్టేజ్ వచ్చేస్తే. ఇందులో ఏదో క్యూరియాసిటీ నాకు కలిగించాలి, ఇదేదో నేను చేయలేనా. ఇప్పుడు మనకి రామాయణంలో మనం చూసేటప్పుడు లవకుశులకి చెప్తారు, నువ్వు ఫలానా దగ్గరికి వెళ్ళకు అని వాళ్ళ అమ్మ మరీ మరీ చెప్తూ ఉంటుంది. చెప్తుంటే వాళ్ళు అక్కడికే వెళ్తారు. ఎందుకు వెళ్తారు అనేది తర్వాత రామాయణం. అలాగే మనకి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏ సబ్జెక్టులో అయినా కూడా పిల్లవాడికి ఆ క్యూరియాసిటీ కావాలి. ఎందుకు రావట్లేదు ఇది నాకు? ఇప్పుడు మీరే చెప్పారు కదా, నేను మంచి బ్రిలియంట్ స్టూడెంట్, నాకే టఫ్ అనిపించింది అంటే అంటే ఆ క్యూరియాసిటీ అక్కడ ఉండేటప్పుడు డెఫినెట్గా దీన్ని ఎలాగైనా సాధించాలి అన్న ఇది ఒపీనియన్ అనేది చైల్డ్లో కలుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకి ఇది నీ వల్ల కాదు అనేటప్పుడే మనం ముందుకు వెళ్తాం. నీ వల్ల ఇది నాకు ఎంతో ఈజీ అనేటప్పుడు మీరు అంతగా దాని మీద ఇంట్రెస్ట్ అనేది చూపించరు అనేది నా ఒపీనియన్.